వైసీపీ విడుదల చేసిన 4వ జాబితాపై అధికార పార్టీతో పాటు ఏపీ రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోందని చెప్పుకోవచ్చు. పార్టీ అధినాయకత్వానికి విధేయత ప్రకటించిన వారికి బదిలీలు, సీటు నిరాకరణ అయితే తప్పలేదు. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీకి పంపితే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా పంపారు. ఈ మార్పులపై ఇద్దరు నేతలు సంతృప్తిగా ఉన్నారా అంటే క్యాడర్కు నమ్మకం లేని పరిస్థితి. ఈ రెండే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి ఎంపీ సత్యవేడు అసెంబ్లీ సీట్ల విషయంలోనే ఇదే జరిగింది. అన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలే. ఇదే విధమైన స్వైపింగ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ జరిగింది. అయితే కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న తానేటి వనితను తిరిగి గోపాలపురం పంపించారు. గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు తీసుకొచ్చారు. ఈ రెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలే. ఇద్దరు నాయకులు ఇప్పుడున్న నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారనే చర్చ కూడా ఉంది. దాంతో మార్చారని చెప్తున్నా ఈ మార్పు ఏ మేరకు సక్సెస్ తీసుకొస్తుందన్నది కూడా ప్రశ్న. అనంతపురం జిల్లాలోని సింగనమలతో పాటు మడకశిరలోనూ సిట్టింగ్లకు వేటుపోటు తప్పలేదు. సింగనమల్లో జొన్నలగడ్డ పద్మావతిని, మడకశిరలో తిప్పేస్వామిని పక్కన పెట్టేశారు. ఇక్కడ కుల సమీకరణాలు అలాగే స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సీటు కదిలించిందని అనుకుంటున్నారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ పోలీస్ ఆఫీసర్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు. ఆ పరిచయంతో వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడ వైసీపీ నుంచి పెత్తనమంతా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిదే. దీంతో ఈ 4.5 ఆర్థర్కు సిద్ధార్థరెడ్డికి ఉప్పునిప్పుగా సాగింది. ఇప్పుడు అభ్యర్థిని మార్చడంతో ఎవరి పంతం నెగ్గిందో, ఆర్థర్ ఏం చేస్తారో అనే ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వర్మ, పార్టీ అధినాయకత్వానికి విధేయతగా ఉన్న వారిని కూడా ఈ రోజు అధిష్టానం అయితే మార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 4వ జాబితా అయితే విడుదల చేసింది వైసీపీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. జానకి, నిన్న రాత్రి విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ 4వ ఇన్ఛార్జీల జాబితా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీకి వీర విధేయులైన చాలా మందికి అనూహ్యమైన షాక్ అయితే అధిష్టానం ఇచ్చిందని చెప్పొచ్చు. దీంతో వాళ్ళు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అనేక చోట్ల వాళ్ళు దశాబ్దాలుగా ఉన్న నియోజకవర్గాలు ఒక్కసారిగా మారిపోవడంతో కొత్త నియోజకవర్గంలో ఏ విధంగా గెలవాలి, అక్కడ కొత్తగా ఏ విధంగా పరిచయాలు పెంచుకోవాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలో తెలియక తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇప్పటిదాకా 8 మార్పులు, మొత్తం 14 నియోజకవర్గాల్లో 8 మార్పులు జరగడం జరిగింది. మొదటి లిస్టులో అందరూ ఊహించినట్టుగా చెవిరెడ్డి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి సంబంధించిన వాళ్ళ వారసులు అభినయ్ రెడ్డికి, మోహిత్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. అది అందరూ ఊహించింది. అయితే 2, 3, 4 జాబితాల్లోనే ట్విస్టులు ఏర్పడటం జరిగింది. ఇప్పటికే 2వ జాబితాలో చిత్తూరు సంబంధించి కూడా ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల్ని ఆయనకి రాజ్యసభ ఆశ చూపించి ఆయన స్థానంలో విజయానంద రెడ్డిని కొత్తగా తీసుకురావడం జరిగింది. దీనిపైన కూడా స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూతలపట్టు నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు స్థానంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ను కూడా తీసుకురావడం జరిగింది. దీనిపైన ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం, ముఖ్యంగా ఎస్సీ స్థానాలనే మార్చుతున్నారంటూ ఎంఎస్ బాబు ఎమ్మెల్యే ఆయన వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారమే రేగిందని చెప్పుకోవచ్చు. ఇక 3, 4 జాబితాల్లో కూడా ఇదే పరిస్థితి. 3వ జాబితాలో అయితే సచివేడు నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే ఆదిమూలంను చిత్తూరుకి తిరుపతి ఎంపీగా మార్చడం జరిగింది. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తిని సచివేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక 4వ జాబితా నిన్న రాత్రి విడుదల చేసిన జాబితాలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఆయన ఎప్పుడు కూడా పార్టీకి అత్యంత విధేయుడుగా ఉంటారు, ఆయనను చిత్తూరు అభ్యర్థిగా నియమించడం జరిగింది. అలాగే చిత్తూరు ఎంపీగా రెడ్డప్పను గంగాధర్ నెల్లూరుకు మార్చడం జరిగింది. అయితే దీనిపైన నారాయణ స్వామి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ తనకు బదులుగా తనకు వ్యతిరేకత ఉందని భావిస్తే తనకు
బదులుగా తన కుమార్తె కృపాలక్ష్మిని ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కూడా అధిష్టానాన్ని పదే పదే విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన విజ్ఞప్తిని కూడా పూర్తిగా తోసిపుచ్చి చిత్తూరు ఎంపీగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే చిత్తూరు సంబంధించి ఎంపీల్లో అనేక చోట్ల టీడీపీ బలంగా ఉంది. ముఖ్యంగా కుప్పము, పలమనేరు ఇలాంటి ప్రదేశాలు కీలకంగా ఎంపీకి సంబంధించి విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. అలాంటి చోట్ల ఏ విధంగా తాను అక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోతే తన పరిస్థితి ఏమిటన్న ఆందోళనతో నారాయణ స్వామి ఉన్నారు. ఇప్పటికి తన ఎంపీగా గెలుస్తానా లేదా అన్న సంశయం ఆయనలో ఉంది. ముఖ్యంగా ఇక గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఆయన దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంతో సంబంధం ఉంది. మొదట్లో పుత్తూరు నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు, తర్వాత గంగాధర్ నెల్లూరుగా నియోజకవర్గాల పునర్విభజనలో మార్చడం జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా దాని మీద పట్టు ఉందని చెప్పి ఆయన భావిస్తున్నారు. అయితే ఈ మధ్యలో అంతర్గత విభేదాలు, పార్టీలో వర్గాలు రావడంతో ఆయన స్థానంలో ఇప్పుడు రెడ్డప్పని తీసుకురావడం జరిగింది. అయితే తన వర్గం పోతుంది, తన క్యాడర్ అంతా ఏమైపోతుందన్న ఆందోళన అయితే అందులో ఆయన నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధానంగా చూస్తే ఇక్కడ మార్పులు చూస్తే ప్రధానంగా ఇటు చిత్తూరు ఎంపీ స్థానం ఇటు గంగాధర్ నెల్లూరుకు మార్చడం కానీ, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిని చిత్తూరుకు మార్చడం, అలాగే ట్రాన్స్ఫర్ 2 చోట్ల అభ్యర్థుల ట్రాన్స్ఫర్ జరిగింది. తిరుపతి ఎంపీని తీసుకెళ్లి సచివేడులో వేయటం, సచివేడు ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకొచ్చి తిరుపతి ఎంపీ స్థానానికి ఈ విధంగా మార్చడం వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో తెలియని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ బదిలీల వల్ల పార్టీ అధిష్టానమే వాళ్ళు ఆయా ప్రదేశాల్లో సరిగా చేయడం లేదన్న ప్రచారం అయితే ప్రతిపక్షం చేస్తోంది. అధిష్టానం చెప్పి సరిగా చేయని వాళ్ళకి ప్రజలు ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళు ఇది ఒక విమర్శనాస్త్రంగా వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ మార్పులు చేర్పులు మరి విజయం పైన సందేహాలు నెలకొనేలాగా స్థానిక నేతల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అధిష్టానికి పదే పదే వాళ్ళు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక తిరుపతి ఎంపీ విషయం చూస్తే మిగతా వారితో పోలిస్తే ఆయన పనితీరు సక్రమంగానే ఉన్నట్టుగా కూడా పార్టీలో సంతృప్తి ఉంది. యువకుడు తొలిసారిగా ఉప ఎన్నిక సందర్భంగా గురుమూర్తి ఎన్నికయ్యారు. దాదాపు 3 ఏళ్లుగా ఆయన ఎంపీగా మంచిగానే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎంపీగానే ఉండాలి, ఢిల్లీలో సత్సంబంధాలతో ఉండాలని ఆయన భావిస్తూ వచ్చారు. ఆయన్ని తీసుకువెళ్లి సచివేడు, ఆయన కొత్త నియోజకవర్గం, ఆయనకు సంబంధించిన ఆయన స్వగ్రామం కూడా అందులో లేదు. స్వగ్రామం కూడా ఆయన కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఉంది. అలాంటిది పూర్తిగా ఎలాంటి పరిచయాలు లేని చోట గురుమూర్తిని వేయడం పట్ల ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే ధైర్యం అయితే ఎవరికీ లేని పరిస్థితి. ముఖ్యంగా వేరే విధేయులుగా అసలే లేని పరిస్థితి. ఎందుకంటే ఇంత తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలను విమర్శించిన వీళ్ళందరూ కూడా తిరిగి వేరే పార్టీలోకి వెళ్లాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి. మొత్తం మీద వైసీపీ క్యాడర్ ప్రస్తుతం టికెట్లు వచ్చిన దానికి సంతోషించాలో, బదిలీలై సంబంధం లేని నియోజకవర్గాలకు వెళ్ళిన దానికి బాధపడాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. చానకి రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వైసీపీ విడుదల చేసిన 4వ జాబితాపై అధికార పార్టీతో పాటు ఏపీ రాజకీయాల్లో విస్తృత చర్చ అయితే జరుగుతోంది. పార్టీ అధినాయకత్వానికి విధేయత ప్రకటించిన వారికి బదిలీలు, సీటు నిరాకరణ అయితే తప్పలేదు. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీకి పంపితే అక్కడే డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా పంపించారు. ఈ మార్పులపై ఇద్దరు నేతలు కూడా సంతృప్తిగా ఉన్నారా అంటే క్యాడర్ కు నమ్మకం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రెండే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి ఎంపీ, సత్యవేడు అసెంబ్లీ సీట్ల విషయంలోనూ ఇదే జరిగింది. అన్ని
కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న తానేటి వనితను తిరిగి గోపాలపురం పంపారు. గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకటరావును కొవ్వూరుకు తీసుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, పార్టీ అధినాయకత్వానికి విధేయతగా ఉన్న వారిని కూడా ఈ రోజు పార్టీలో మార్చడం అయితే తప్పనిసరి అయిపోయింది. బదిలీలు, సీటు వేరే వాళ్ళకి కేటాయించడం, నిరాకరణ అయితే తప్పడం లేదు. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఎస్ జానకి, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో 2 అసెంబ్లీ స్థానాల్లో ఈ రోజు 4వ విడత లిస్టులో కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మొత్తం 4 మార్పులు చేస్తే అందులో అన్ని కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గ స్థానాలు మాత్రమే మార్చారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు గోపాలపురం, కొవ్వూరు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలను స్థానచలనం చేస్తూ, అంటే స్వైపింగ్ చేస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధానంగా హోంమంత్రి తానేటి వనిత కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే హోంమంత్రి తానేటి వనితను అక్కడి నుంచి గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అలాగే గోపాలపురంలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తలారి వెంకటరావును కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి టికెట్ కు సంబంధించి దాదాపు ఖరారిస్తూ ఇప్పటికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కూడా 4వ లిస్ట్ లో ఖరారు చేయడం జరిగింది. ఇద్దరిని స్వైపింగ్ చేయడం గల ప్రధాన కారణాలపై కూడా అటు వైసీపీ తీవ్రంగా కూడా అనేక సర్వేలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొవ్వూరు నియోజకవర్గంలో అక్కడికి కొంతమంది పెద్దలు ఉన్నారు. పార్టీకి చెందినటువంటి అందరి నుంచి కూడా కాస్త వ్యతిరేకత ఉంది. అలాగే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా పోయే విధంగా, అలాగే మరోవైపు గోపాలపురం నియోజకవర్గం తానేటి వనితకు సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు గాని, ఆయన తండ్రి బాపూజీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి మద్దతు గాని తానేటి వనితకు కలిసి వస్తుంది అనేటువంటి ఒక అంశం మీద ఈ రోజు తానేటి వనితకు గోపాలపురం అసెంబ్లీకి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన కూడా గోపాలపురం నియోజకవర్గంలో అనేక విభేదాలు ఉన్న నేపథ్యంలో అదంతా కూడా తానేటి వనితకు అనుకూలం అవుతుంది. మొదటి నుంచి హోంమంత్రిగా, లేదంటే దాదాపు 2 సార్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా జగన్ కేబినెట్ లో వరుసగా 2 సార్లు కూడా ఆమె మంత్రి పదవి దక్కించుకున్నారు, కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ. అయితే ఆమె వ్యక్తిగతంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు గాని, లేదంటే వారి అనుచరులకు సంబంధించి చేసిన లబ్ధి గాని అంతా కూడా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వారికే చేసుకున్నారు అనేటువంటి ఒక ఆ ప్రచారం అనేది కూడా ప్రస్తుతం ప్రజల్లో ఉంది. ఈ తరుణంలో గోపాలపురం నియోజకవర్గంలో వారికి ఉన్నటువంటి పట్టు గురించి కూడా ఆమె గతంలో అక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. ఆ తర్వాత వైసీపీలో వచ్చిన తర్వాత కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా గోపాలపురం నియోజకవర్గం ఆమెకు అనుకూలంగా ఉంటుంది. విజయం అవకాశాలు మరింత చేరువవుతాయి అనేది కూడా ఈ నేపథ్యంలో ఆమెకు అక్కడ ఇచ్చినట్లు సీటు ఖరారైనట్లు తెలుస్తుంది. కానీ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావుకు మాత్రం కొవ్వూరు నియోజకవర్గానికి మార్పు చెందడం పట్ల ఆయన కాస్త అసహనానికి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కొవ్వూరు వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఏ విధంగా విజయ అవకాశాలు ఉంటాయనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. 2014 ఎన్నికల్లో ఆయన అక్కడ గోపాలపురంలో పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్లారు. ఈ సాదాసీదాగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఉదయం పూట ఆయన రైతువారి పనులు కూడా ఆయన పని చేసుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో ప్రజల్లో మంచి గుర్తింపు వస్తున్న తరుణంలో గోపాలపురం నుంచి తీసుకువెళ్లి మళ్ళీ కొవ్వూరు వేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత అయితే ఆయన అనుచరుల నుంచి, అభిమానుల నుంచి ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి ఈ 2 స్థానాలకు సంబంధించి అధిష్టానం ఒక నిర్ణయం తీసేసుకుంది కాబట్టి వీరికి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారనేది కూడా కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. జానకి, ఎస్ భార్గవ్, ఇంతమంది మార్పు వల్ల పార్టీకి ఎంతవరకు ఇది కలిసి వస్తుందని అనుకోవచ్చు అంటారు? ఇప్పటికే 67 మంది సిట్టింగ్స్ ని కూడా మార్చారు. దీంతో పాటుగా 4వ లిస్ట్ కూడా రిలీజ్ అయింది, మనం చూసాం. దీంట్లో కూడా కుల సమీకరణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ మనకి ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఖచ్చితంగా కూడా పార్టీకి సంబంధించి అధినేత మొదటి నుంచి చెప్తున్నది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి అనేది ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే నా బొమ్మ చూసి మాత్రమే ఓటు వేస్తారు జనాలు, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తాయి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ తరుణంలో ఎందుకు ఎమ్మెల్యేలు మార్పు చేయాల్సి వచ్చింది? ఒక ఎమ్మెల్యేకి ఇక్కడ సర్వే వ్యతిరేకంగా ఉంటే అదే ఎమ్మెల్యేని, సిట్టింగ్ ఎమ్మెల్యేని మరొక నియోజకవర్గం ఇస్తే అక్కడ సర్వే ఏ విధంగా పాజిటివ్ గా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం అందరిలోనూ కూడా ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంది. ఈ తరుణంలో వారికి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది పక్కన పెడితే పార్టీలో ఉన్నటువంటి విభేదాలు, ఎవరైతే కొంతమంది 2-3 వర్గాలుగా విడిపోయి వారందరూ కూడా ఈ ఎమ్మెల్యేకు సీటు ఇక్కడ ఇవ్వద్దు అని చెప్పిన వారందరూ మాత్రం శాంతించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే పార్టీలో నేతలు చీలిపోకుండా ఉండేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. పార్టీకి జరగాల్సినటువంటి ఓటింగ్ షేర్ కు సంబంధించి మాత్రం ఖచ్చితంగా కూడా ఇది ఎంతవరకు అనుకూలిస్తుంది అనేది మాత్రం
తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనితను తీసుకొచ్చి గోపాలపురం నియోజకవర్గం ఇస్తే ఆమెకి ఇక్కడ బలం చేకూరేటువంటి అవకాశం ఉంది. కానీ తెలుగుదేశంలో ఇప్పటికే అక్కడ తీవ్ర విభేదాలు ఉన్నాయి. వారందరూ కలుపుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ హోంమంత్రి తానేటి వనితకు కూడా ప్రస్తుతం అక్కడ కలిసి వచ్చేటువంటి పరిస్థితి లేదు. వారి విభేదాలు ఇలాగే కంటిన్యూ అయితే వాటిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ నేతలు చేసినటువంటి ప్రయత్నాలు గానీ, హోంమంత్రి తానేటి వనిత తండ్రి జొన్నగొడ్డి బాబూజీరావు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ ఖచ్చితంగా ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే గోపాలపురంలో ఇలా ఉంటే మాత్రం కొవ్వూరులో మాత్రం ఖచ్చితంగా అది కలిసి వచ్చేటువంటి అంశం అయితే చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే తలారి వెంకట్రావు గోపాలపురం ఉన్నారు, ఆయనకి కొవ్వూరుతో ఎటువంటి పరిచయాలు గానీ సాన్నిహిత్యం గానీ అక్కడ లేదు. ఈ తరుణంలో కొత్త వ్యక్తి ఆ నియోజకవర్గానికి వెళ్తే ఏ విధంగా స్వాగతిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు తెలుగుదేశం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జవహర్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనే పోటీ చేసేటువంటి అవకాశం దాదాపుగా కూడా ఉంది. ఈ తరుణంలో ఏ విధంగా ఎదుర్కొంటారు వైసీపీకి ఇది ఖచ్చితంగా కూడా కాస్త క్లిష్ట పరిస్థితులు అనేది చెప్పుకోవచ్చు. దానికి రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అయాస్ అనంతపురం జిల్లాలోని సింగనమలతో పాటు మడకసిరలోను సిట్టింగ్లకు వేటుపోటు తప్పలేదు. సింగనమల్లో జొన్నలగడ్డ పద్మావతిని అలాగే మడకసిరలో తిప్పేస్వామిని అయితే పక్కన పెట్టేయడం జరిగింది. ఇక్కడ కుల సమీకరణాలు అలాగే స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సీటు కదిలించిందని కూడా అనుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు లైవ్ ద్వారా అందిస్తారు. సింగనమల్ల జొన్నలగడ్డ పద్మావతిని అలాగే మడకసిరలో తిప్పేస్వామిని అయితే అధిష్టానం పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళ మీద అయితే పూర్తి వ్యతిరేకత ఉండడం నేపథ్యంలోనే అక్కడ సీట్లు మార్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. అనంతపురం జిల్లాలో సింగనమలతో పాటు మడకశిరలోనూ సిట్టింగ్లకు వేటుపోటు తప్పలేదు. సింగనమల్లో జొన్నలగడ్డ పద్మావతిని అలాగే మడకశిరలో తిప్పేస్వామిని అయితే పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ కుల సమీకరణాలు అలాగే స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సీటు కదిలించిందని మనం చెప్పుకోవచ్చు. అనంతపురం జిల్లాలోని సింగనమలతో పాటు మడకసిరలోనూ సిట్టింగ్లకు వేటుపోటు తప్పలేదు. సింగనమల్లో జొన్నలగడ్డ పద్మావతిని అలాగే మడకసిరలో తిప్పేస్వామిని అయితే పక్కన పెట్టడం జరిగింది. ఇక్కడ కుల సమీకరణాలు అలాగే స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సీటు కదిలించిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు లైవ్ ద్వారా అందిస్తారు. ఏసే రామాంజనేయులు, ఇక్కడైతే జొన్నలగడ్డ పద్మావతిని అలాగే తిప్పేస్వామిని అయితే పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే వీరి మీద వ్యతిరేకత ఉండడం వల్లే సీటు కదిలినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. జానికి ప్రస్తుతం అభ్యర్థుల మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీటు నిరాకరణ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని 2 ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం అలజడి మొదలైంది. అయితే ఈ సింగనమల విషయానికి వస్తే, సింగనమల ప్రస్తుతం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి పూర్తిగా అనుచరుడుగా ఉన్న అనుకూలంగా ఉన్నటువంటి వీరాంజనేయుల్ని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ఇది మడకసిర విషయానికి వస్తే ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో 2 నియోజకవర్గాల్లో కూడా ఆ నియామకాలు కొంత భిన్నంగా జరిగినట్టు కూడా మనకి తెలుస్తుంది. దీంతో కార్యకర్తలు, నేతలందరూ కూడా ప్రస్తుతం కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అయితే నియోజకవర్గంకి నాయకులకి, కార్యకర్తలకి సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆమె అందుబాటులో ఉండటము లేదు. ఆడ కనీసం ఆమెతో ఏదైనా సమస్య చెప్పుకోవాలన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి
నాయకులు కార్యకర్తల్లో కూడా కొంత పెద్ద వ్యతిరేకం రావడంతో పాటు కూడా అక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఈసారి అక్కడ సీటు కేటాయించాలని చెప్పేసి ఈ కులాల సమీకరణ నేపథ్యంలోనే దాదాపుగా ఆమెకు అక్కడ సీటు నిరాకరించారని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా అక్కడ ఆమెకు అనుచరుడుగా ఉన్నటువంటి వీరాంజనేయుల్ని తీసుకొచ్చి ఇంతకు ముందే కూడా ఆమె నాటక రంగం చైర్మన్ గా కూడా అవకాశం కల్పించారు. ఆమె ప్రమీల భర్తనే ఇప్పుడు వీరాంజనేయుల్ని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దాదాపుగా వచ్చే 2024 ఎన్నికల్లో కూడా ఆయనే ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే దాదాపుగా అంటే కార్యకర్తల్లో కొంత ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు నాయకులు కూడా మళ్ళీ తిరిగి ఈ ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చారనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏదేమైనా కార్యకర్తలు ఈ మాదిగ సామాజిక వర్గం అత్యధికంగా అక్కడ ఓట్లు ఉండటం వల్లనే అక్కడ సీటు మార్చాల్సి వచ్చిందని చెప్పేసి అధిష్టానం చెప్తున్నప్పటికీ కూడా కొంత ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇది మార్పు మంచిదే అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఇంకా మడకశిర విషయానికి వస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి దాదాపుగా పూర్తిగా ఆయన్ని పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్ గా గెలిచినటువంటి ఈర్ల కులప్పను తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. దాదాపుగా ఇతను ఆర్థికంగా సామాజికంగా ఈయన పూర్తిగా బాగా కూడా వెనుకబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా గతంలో సర్పంచ్ గా గెలిచినప్పటికీ ఈయనని అంటే నియోజకవర్గంలో పెద్దగా ఎవరికీ తెలియనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మరి ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో కార్యకర్తలు అందరూ కూడా ఇది అనూహ్యంగా జరిగిన పరిణామమే. అయినప్పటికీ కార్యకర్తలు అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. చాలా మంది పార్టీలో సీనియర్లుగా ఉన్నప్పటికీ అనేక మంది పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని తీసుకురాకోకుండా ఒక అంటే కార్యకర్తలకి ఎవరికి పరిచయం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు అని చెప్పేసి కార్యకర్తల్లో కూడా కొంత భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి కూడా ఆయన అనేకంగా ఇక్కడ కాంట్రాక్ట్ విషయంలోను వర్కుల విషయంలోను దాదాపుగా అంతా డబ్బులు వసూలు చేస్తున్నారు. కార్యకర్తల నుంచి అయినా సరే డబ్బులు తనకు రావాల్సిందే అన్నటువంటి అభిప్రాయం ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. గతంలో కూడా అనేక సార్లు రాతపూర్వకంగా కూడా అధిష్టానానికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నేతలు కూడా ఫిర్యాదు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకనే ముందు నుంచి కూడా తిప్పేస్వామికి తప్పిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి 2024లో ఖచ్చితంగా సీటు నిరాకరిస్తారు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అది దాదాపుగా రుజువు అయింది. మరి ఈయన ఎమ్మెల్యేకి కొంత సీట్ రాకపోవడం కదా స్థానిక నేతలు అంటే మండల స్థాయి నియోజకవర్గ స్థాయి లీడర్లందరూ కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ అంటే కార్యకర్తలకి ఎవరికి పరిచయం లేనటువంటి ఒక సామాన్యుని తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల్లో నిలబెడుతున్నారు అనేది అయింది. అయితే ఈ పూర్తిగా తిప్పేస్వామికి వ్యతిరేకంగా ఉన్న వర్గమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నటువంటి ఈర్ల కులప్పకి ఇప్పుడు అయితే ప్రస్తుతం అవకాశం కల్పించారు. మరి చూడాలంటే జనం ఏ రకంగా ఈయనని రిసీవ్ చేసుకుంటారు ఏమి అనేది. చాలా వరకు కూడా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడినటువంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించబోతున్నారు అనేది కూడా ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయం అయినప్పటికీ మరి వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా మరి ఆయనని రిసీవ్ చేసుకుంటారు అనేది చెప్పొచ్చు. మరి జిల్లాలో ఇప్పటికే దాదాపుగా ఈ 2 ఎస్సీ నియోజకవర్గాలు మార్పుతో పాటు కూడా ఒక మాజీ మంత్రికి ప్రస్తుతం మంత్రికి కూడా స్థాన చలనాలు కలిగించారు. అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంతా కూడా గందరగోళం వంటి పరిస్థితులే నెలకొన్నాయి. మరి స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో దాదాపుగా వాళ్ళని ఇప్పటికీ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ శంకుస్థాపనలు ఇవన్నీ ఏమి చేస్తున్నప్పటికీ చాలా మంది లీడర్లు అందరూ కూడా అంటే నియోజకవర్గ సమన్వయకర్తని నియమించారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పేసి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కొత్త ముఖాల్ని కూడా ఎంత వరకు ఆదరిస్తారు అనేది కూడా చూడాల్సిన అంశం. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాంజనేయులు. ఎస్, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ పోలీస్ ఆఫీసర్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు. ఆ పరిచయంతోనే వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడ వైసీపీ నుంచి పెత్తనం అంతా కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిదే ఉంటుంది. దీంతో ఈ 4.5 ఏళ్లుగా ఆర్థర్కి సిద్ధార్థరెడ్డికి ఉప్పునిప్పుగా సాగింది. ఇప్పుడు అభ్యర్థిని మార్చడంతో ఎవరి పంతం నెగ్గిందో ఆర్థర్ ఏం చేస్తారో అనే ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది ప్రస్తుతం.
ఎస్ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ పోలీస్ ఆఫీసర్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు. ఆ పరిచయంతోనే వైఎస్ కుటుంబానికి కూడా దగ్గరైన పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచారు. నందికొట్కూరు అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అని ఇక్కడ వైసీపీ నుంచి పెత్తనం అంతా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణ, నందికొట్కూరు సీట్ అయితే ఈసారి డాక్టర్ సుధాకర్ దారాకైతే ఇవ్వడం జరిగింది. ఎస్, ఈ కొత్త మొక్కల్ని కూడా ఎంతవరకు ప్రజలు తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సిన అంశం. దీంతో పాటుగా ఆర్థర్కి అయితే ఇవ్వలేదు సీట్ ఈసారి. ఎస్, ఏం జరగబోతుందని అనుకోవచ్చు అంటారు? దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 4 విడతలుగా అసెంబ్లీ ఇన్ఛార్జీలు నియమించింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు సంబంధించి 4 విడతల్లో ఒక్కొక్క విడతకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పిన స్థానం లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎమిగనూరులో చిన్నగా ఎర్రకోట చిన్నకేశ్వరరెడ్డి ఉన్నప్పటికీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మాచాని వెంకటేష్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ఆలూరులో కూడా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షకి ఇచ్చారు. ఇదే నేపథ్యంలో కోడుమూరులో కూడా జనదొడ్డి సుధాకర్ కాదని చెప్పి ఆదిమూల సతీష్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే 4వ విడతలో నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధర్ కాదని చెప్పి కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా నియమించడంతో ప్రస్తుతం రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం డాక్టర్ సుధీర్ ద్వారా కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన స్థానికేతరుడుగా ఉండి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా నియమిస్తారని చెప్పి ప్రస్తుతం ఆర్డర్కి సంబంధించిన కార్యకర్తలు నందికొట్కూరు నియోజకవర్గంలో తీవ్ర చర్చానీయాంశమైంది. ఇదే నేపథ్యంలో అధికార పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి కూడా నందికొట్కూరు ఎమ్మెల్యేగా అర్ధర్ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఆయన శాంతింపజేందుకు శాప్ చైర్మన్ గా అధిష్టానం ఆయన కేటాయించింది. గత 4.5 ఏళ్లుగా ఇద్దరి మధ్యలో వర్గపోరు కొనసాగుతున్నది. ముస్లింలో గానీ మరో ప్రాంతంలో గానీ ఏ సభ ఏర్పాటు చేసినప్పటికీ ఇరు వర్గాల మధ్యలో ఘర్షణ, తర్వాత అనంతరం ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం ఇదే పంతానే కొనసాగింది. నియోజకవర్గంలో అభివృద్ధి నామమాత్రంగా జరిగిందనే అభిప్రాయం కూడా స్థానిక ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత సన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆయన లబ్ధి వెంకటస్వామిని తన వెంట పెట్టుకొని ఇతనికే టికెట్ కేటాయించాలని చెప్పి పలుపార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి 2 వేలు చూపించి ఏదో ఒక 1,000 పట్టుకోమని చెప్పి ఆయన స్పష్టంగా తెలిసింది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా 1,000 పట్టుకోవడంతో ప్రస్తుతం నువ్వు ఎవరికి ఇచ్చినా టికెట్ సహకరించాల్సిందే, నువ్వు చెప్పిన వ్యక్తికి టికెట్ కేటాయించడం లేదు. ప్రస్తుతం డాక్టర్ సుధీర్ కు నందికొట్కూరు నియోజకవర్గ స్థానం నుంచి టికెట్ కేటాయిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆదేశాలు చేశారు. నువ్వు ప్రతిపాదించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదని నువ్వు సహకరించకపోవడం భావ్యం కాదని ఖచ్చితంగా డాక్టర్ సుధీర్ కూడా అంటే డాక్టర్ సుధీర్ కి ఏ క్యాలిక్యులేషన్ తో సీట్ ఇచ్చారని అనుకోవచ్చు అంటారు కృష్ణ? క్యాలిక్యులేషన్స్ మనం లెక్కలోకి తీసుకుంటే ఆర్థర్ కి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇరు వర్గాల మధ్య చాలా తారస్థాయిక విభేదాలు జరిగాయి. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఆర్థర్ కాదని చెప్పి ఆర్థర్ టికెట్ ఇవ్వకూడదనే గట్టి పంతాను జగన్మోహన్ రెడ్డి దగ్గర సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుబట్టడంతో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయని వ్యూహాత్మకంగా ఊహించి తర్వాత స్థానికేతలను తీసుకొస్తే ఇక్కడ ఏమన్నా బాగుంటుందా, తర్వాత ఐపాక్ ద్వారా ముందే సర్వే చేయించారు. కానీ అతనికి ఎవరు ముఖపరిచయం లేనప్పటికీ ఎలా సక్సెస్ అవుతారనే ఉద్దేశం కూడా లేకుండానే డాక్టర్ సుధీర్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ ఫాదర్ కు డాక్టర్ సుధీర్ కి అత్యంత సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ రెడ్డి కూడా సహకరించవచ్చు అనే అభిప్రాయం కృష్ణ. అంటే ఇక్కడ సర్వే పనిచేస్తుందని అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది పంతం నెగ్గింది అని అనుకోవచ్చు అంటారా? ప్రస్తుతం ఇక్కడ సర్వే ఫలితాలు కూడా ఐపాక్ సర్వే కూడా డాక్టర్ సుధీర్ మీద ప్రాథమికంగా చేయలేదు. ప్రస్తుతం నందికొట్కూరు అర్ధర్ మీద తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీదనే సర్వే చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఏదో లోపము భారీ ఎత్తున లోపం బహిర్గతం కావడంతోనే జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమైన ప్రస్తుతం ఈ నియోజకవర్గంపై అత్యధికంగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఆ కాన్సన్ట్రేషన్ లో భాగంగానే అందరికి టికెట్ ఇస్తే ఈ పక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లబ్ధి వెంకటరావు తర్వాత మాజీ ఎమ్మెల్యే అజయ్ కొడుకు చంద్రబాబు కూడా సహకరించాలనే అభిప్రాయంతోనే అర్ధర్ని దూరం పెట్టడం జరిగింది. ఇదే నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టికెట్ ఇస్తే అర్ధర్ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తికి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా కేటాయిస్తే ఇటువైపు నుంచి అర్ధర్ కూడా సహకరించాలనే అభిప్రాయంతోనే కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసింది. ఈ క్యాడర్ మొత్తం కూడా సుధీర్ కి ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారు కృష్ణ? ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గంలో స్థానికేతరులుగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా చేపట్టారు. ప్రస్తుతం వైసీపీ క్యాడర్లు అంతా డోలాయమానంగా పడ్డారు. ఎక్కడ గానీ కార్యకర్తలకు ఇంతవరకు ఆయన ముఖ పరిచయం కూడా లేదు. ప్రస్తుతం ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ సుధీర్ గారు వచ్చారు. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గ కార్యకర్త ఆయన ముఖాముఖి ఈ రోజు పరిచయం చేసుకుంటున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
వైసీపీ విడుదల చేసిన 4వ జాబితాపై అధికార పార్టీతో పాటు ఏపీ రాజకీయాల్లో విస్తృత చర్చ అయితే జరుగుతోంది. పార్టీ అధినాయకత్వానికి విధేయత ప్రకటించిన వారికి బదిలీలు, సీటు నిరాకరణ అయితే తప్పడం లేదు. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీకి పంపితే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా పంపారు. ఈ మార్పులపై ఇద్దరు నేతలు సంతృప్తిగా ఉన్నారా అంటే క్యాడర్కే నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి ఎంపీ, సత్యవేడ అసెంబ్లీ సీట్ల విషయంలోనే ఇదే జరిగింది. అన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలే. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, నిన్న రిలీజ్ చేసిన లిస్ట్ లో 9 మంది పేర్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్థాన చలనాలు, బదిలీలు అయితే తప్పలేదు ఈ లిస్ట్ లో కూడా. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. దానికి ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధిష్టానం సీట్ల కేటాయింపు విషయంలో మాత్రం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నియోజకవర్గ స్థాయిలో గెలుపుకు అవకాశం ఉండే వ్యక్తులుగా మాత్రం టికెట్లు కేటాయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భావం నుంచి ప్రస్తుతం సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులను సైతం పార్టీ అధిష్టానం సీట్ల కేటాయింపుల విషయం మాత్రం పూర్తిగా పక్కన పెడుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అధిష్టానం పక్కన పెట్టింది. ఆయన స్థానంలో కనిగిరి ప్రాంతానికి చెందిన హనుమంతుపాడు జడ్పీటీ సభ్యుడు దద్దల నారాయణ యాదవ్ కు అవకాశం ఇచ్చింది. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ జిల్లాలో జగన్ కు సంబంధించి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాడు. అయితే టీటీడీ బోర్డు పదవీ కాలం అనంతరం జిల్లా వైసీపీ ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉండే ముఖ్యమైన నాయకుల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డాడు. దీంతో ఈ వచ్చే ఎన్నికల్లో కూడా కనిగిరి టికెట్ కేటాయింపు విషయంలో బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఎలాంటి ఇబ్బందులు అని చెప్పి నియోజకవర్గ స్థాయిలో పాటు జిల్లాలో అందరూ భావించారు. అయితే ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో కూడా ఇప్పటికే బుర్రా మధుసూదన్ యాదవ్ పలుమార్లు జగన్ తో పాటు అధిష్టానంలోని ముఖ్య నాయకులను సంప్రదించి తనకి మరోసారి కనిగిరి టికెట్ ఇచ్చి గెలిపించాలని చెప్పేసి కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అయితే నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితుల్లో అంచనా వేసుకున్న పార్టీ అధిష్టానం ఈసారి మాత్రం కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను పక్కన పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీలో నెలకొన్న అసమ్మతి నేతలతో పాటు నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా అసమ్మతికి ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని చెప్పి ఈసారి బుర్రా మధుసూదన్ యాదవ్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ప్రధానంగా అయితే గతంలో ప్రస్తుతం కనిగిరి అభ్యర్థిగా ఉంటున్న దద్దల నారాయణ యాదవ్ 2019లోనే వైసీపీలో చేరారు. స్థానిక ఎన్నికల అనంతరం ఇటు బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపుకి నారాయణ యాదవ్ పనిచేశాడు. అయితే ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ బాధ్యత తీసుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇటు నారాయణ యాదవ్ కు మరోవైపు బుర్రా మధుసూదన్ యాదవ్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారాల మధ్య విభేదాలు రావడంతో వీరిద్దరి మధ్య రాజకీయంగా కూడా పూర్తిగా గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో ఈ అధికార పార్టీలో ఉండే వీళ్ళిద్దరి మధ్య మాత్రం రాజకీయంగా పూర్తిగా విభేదాలు ఏర్పడి రాజకీయంగా ఇద్దరికి నువ్వా నేనా అన్నట్టుగా జిల్లా నియోజకవర్గ స్థాయిలో రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో మరోసారి కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాత్రం టికెట్ కేటాయిస్తే భంగపాటు తప్పదానికి ఆలోచనకు వచ్చిన వైసీపీ అధిష్టానం సర్వేల ప్రాతిపదికన ఆధారంగా చేసుకుని దద్దల నారాయణ యాదవ్ కు ఈసారి అవకాశం ఇచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో నారాయణ యాదవ్ కు టికెట్ కేటాయించిన వైసీపీ అధిష్టానానికి బుర్రా మధుసూదన్ యాదవ్ ఎంత మేర సహకరిస్తాడనేది మాత్రం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ దద్దల నారాయణ యాదవ్ కు బుర్రా మధుసూదన్ యాదవ్
ఎంతవరకు సహకరిస్తాడు, పార్టీ గెలుపుకు ఏ విధంగా కృషి చేస్తాడనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే నియోజకవర్గ స్థాయిలో ఏర్పడిన వీరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే సుధాకర్, దద్దాల నారాయణ యాదవ్ కి ఏ కేటగిరీలో సీటు కేటాయించడం జరిగింది అని అనుకోవచ్చు అంటారు? అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు అయితే మార్పు చేయడం అయితే తప్పనిసరిగా చేశారు. అంటే పార్టీకి అధినేత కూడా విధేయత ప్రకటించినా కూడా ఎందుకు ఈ మార్పు తప్పలేదంటారు? ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్ల ఈ మార్పు అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా జానికి నియోజకవర్గ స్థాయిలో పార్టీలో ఏర్పడిన విభేదాలు కారణంగానే దీంతో పాటు ప్రజల్లో కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ పట్ల కొంచెం వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం గతంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం బుర్రా మధుసూదన్ యాదవ్ హయాంలో జరగలేదనేది మాత్రం స్థానికంగా ప్రజలు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఏర్పడిన విభేదాలతో పాటు రాజకీయ అసమ్మతిని నివారించి ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా కూడా నియోజకవర్గంలో బలమైన వ్యక్తిగా ఉన్న నారాయణ యాదవ్ కు మాత్రం ఈసారి సీటు అవకాశం కల్పించింది, వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే ఈ నేపథ్యంలోనే నారాయణ యాదవ్ కు పార్టీలో ఎంత మేర గెలుపు అవకాశానికి సంబంధించి బుర్రా మధుసూదన్ యాదవ్ సపోర్ట్ చేస్తాడనేది మాత్రం ప్రస్తుతం మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బుర్రా మధుసూదన్ యాదవ్ ను మొన్నటి వరకు కందుకూరు నియోజకవర్గం టికెట్ కేటాయిస్తారని చెప్పేసి పుకార్లు వచ్చినాయి. మరోవైపు అయితే బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ ఊహాగానాలన్నింటినీ తిప్పికొడుతున్నప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి మాత్రం బుర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది జానకి. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే విధమైన స్వైపింగ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ జరిగింది. కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న తానేటి వనితను తిరిగి గోపాలపురం పంపించారు. గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తరారి వెంకట్రావును కొవ్వూరుకు తీసుకొచ్చారు. ఈ రెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల ఇద్దరు నాయకులు ఇప్పుడున్న నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారనే చర్చ అయితే ఉంది. దాంతో మార్చారని చెప్తున్న ఈ మార్పు ఏ మేరకు సక్సెస్ తీసుకొస్తుంది అన్నది కూడా ప్రశ్న. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, వైసీపీ 4వ జాబితా అయితే విడుదలైంది. టోటల్ గా 9 మందితో ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్. ఈ సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి దాదాపుగా 1/3 అంటే దాదాపు 175 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇప్పటికీ 69 సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు వ్యవహారం తెర మీదకి వచ్చింది. అభ్యర్థులకు సంబంధించినటువంటి అసంతృప్తులు కావచ్చు, నియోజకవర్గాల మార్పులు చేర్పులకు కావచ్చు, క్యాడర్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మొత్తం కూడా చర్చకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. 69 సీట్లకి సంబంధించినటువంటి సర్దుబాటు జరిగిన తర్వాత కొంతమంది ఎంపీలని శాసనసభ్యులుగా ప్రమోట్ చేస్తూ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ స్థానాల్లో స్థానం ఆశిస్తున్న వారికి కొంతవరకు అసంతృప్తి బయటపడటం, ఈ రకమైన సిచ్యువేషన్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఎవరు పార్టీలో చివరిగా కొనసాగుతారు, ఎవరు పార్టీని వీడేటువంటి ఛాన్స్ అన్నది వాళ్ళు ఇప్పటికీ చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్థసారథి ఇప్పటికీ కూడా 2 రోజుల క్రితం వరకు కూడా పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి ఇతర నాయకులు వెళ్ళి ఆయన కలిసినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ కలయిక ద్వారా బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనే కోణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఈ వ్యవహారం కూడా ఒక రకంగా వైసీపీలో చర్చాంశంగా మారింది. అత్యంత విశ్వసనీయంగా ఉంటున్నటువంటి కడమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్థసారథి కూడా పార్టీని వీడారంటే ఆయన 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం మంత్రివర్గం ఆశించి భంగపాటుకు గురైనట్టు తర్వాత నుంచి కూడా ఆయన కొంతవరకు అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పుడు కేబినెట్ కి సంబంధించినటువంటి అంశం ఇంకా ఆయన మర్చిపోకముందే మళ్ళీ సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఆయన సీటు మార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది కూడా ఆయనకి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ వ్యవహారం అంతా కూడా బీసీ సామాజిక వర్గం ఎలా తీసుకుంటుంది, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం ఎలా ఉంటుంది అనేది ఒక రకంగా చర్చనీయాంశం ఉంది. ఇక ఇదే కోణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గం అక్కడ కొంతవరకు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది, అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరికి ఆయన జగన్ తో ఉంటారని చెప్పి మాట ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇది ఓటింగ్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, కొత్తగా వచ్చిన పక్కన నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతవరకు ప్రభావితం చేస్తారు? ఎందుకంటే గతంలో 2019 ఎన్నికలు చూసుకుంటే కనుక
వైసీపీ అభ్యర్థి మళ్ళా తీసుకు కేవలం 25 ఓట్లతో మాత్రమే అక్కడ బయటపడిన సిచ్యువేషన్ ఉంది. బోండా ఉమా సమీప ప్రతినిధి టీడీపీ ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన చాలా యాక్టివ్ గా నియోజకవర్గంలో తిరుగుతారన్న ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో తిరిగి వెల్లంపల్లిని తీసుకురావడం, అక్కడ కేడర్ కొంత అసంతృప్తికి గురి కావడం, ఈ రకమైనటువంటి అసంతృప్తి రాయలసీమలో కూడా సేమ్ అదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి శాసనసభ్యులుగా ఇచ్చినప్పుడు ఆ స్థానంలో ఆ స్థాయికి తగ్గట్టున్నటువంటి అభ్యర్థుల్ని నిలపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా తమకు అనుకూలంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనిచేసినటువంటి విశ్వసనీయత ఇదంతా కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంది. కానీ సర్వేలకు సంబంధించినంత వరకు కూడా జగన్ ఒక అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారం ఆ రిపోర్ట్ల ఆధారంగా తీసుకొని ఆ సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు వ్యవహారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా స్వామిదాసు అనే మాజీ శాసనసభ్యులు టీడీపీకి సంబంధించి దశాబ్ద కాలంగా టీడీపీలో కొనసాగినటువంటి రీసెంట్ గా 3 days బ్యాక్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా బాధ్యత అప్పచెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గం రక్షణ నిధి ఆయన ఇప్పుడు అసంతృప్తికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలా రకరకాల సామాజిక వర్గ సమీకరణాలు, ఇంకోవైపు పార్టీ అధిష్టానం నిర్ణయం, ఇంకోవైపు సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇలా ఒక్కొక్కటి ఒక్కో రకంగా పార్టీ మీద ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది నాయకులు, ఇప్పుడు బైరెడ్డి లాంటి నాయకులు ఉన్నారు, అదేవిధంగా కొవ్వూరు గోపాలపురం సిట్టింగ్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా రాయలసీమలో ఇటీవల కాలంలో జరిగినటువంటి బస్ యాత్రకు సంబంధించినంత వరకు కూడా చాలా సక్సెస్ అయింది అన్నటువంటి ఒక ఉత్సాహంలో వైసీపీ క్యాడర్ ఉంది. అయితే ఇప్పుడు సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం తెరవేదికి వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో తమకి పనిచేసినటువంటి పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, అప్పటి వరకు పనిచేసినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిపోర్ట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎంపీగా పనిచేసినటువంటి 1 లేదా 2 అసెంబ్లీ సీట్లను తన వారికి ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా వైసీపీలో కల్పించినటువంటి పరిస్థితి ఉన్నది అన్న ఒక అభిప్రాయం పార్టీ కేడర్లో వ్యక్తమవుతుంది. అలాంటప్పుడు ఆ అసంతృప్తులు కూడా ఓవర్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే హరీష్, ఇక్కడ ఇంకొకటి కూడా, అంటే స్థాన చలనాలు, బదిలీలు, కొత్త మొక్కలను అయితే ఎంతవరకు అక్కడ ఉన్న ప్రజలు తీసుకుంటారని అనుకోవచ్చు అంటారు? వీటిని అన్నింటినీ కూడా ఎలా ఎదుర్కోపోతారు జగన్ అని అనుకోవచ్చు అని అంటారు? నిజంగానే వై నాట్ 175 టార్గెట్ రీచ్ అవుతారని అనుకోవచ్చు అంటారా జగన్? టార్గెట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 175 సాధిస్తామని చెప్పి జగన్ పదే బహిరంగ సభలో కూడా చెప్పినట్టు సిచ్యువేషన్. అయితే ఇప్పుడు కొత్త మొహాలు వచ్చినప్పుడు కొత్త మొహాలకు సంబంధించినటువంటి అంశం జగనే స్వయంగా తీసుకుంటున్నారు, జగనే స్వయంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పాతవారు ఎవరైతే ఉన్నారో వారికి నచ్చజెప్పి వారికి వేరే రకంగా అకామిడేట్ చేస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం, లేదంటే పక్క నియోజకవర్గాలు పంపించడం, ఇదంతా కాదనుకున్నప్పుడు అక్కడ కులాల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా కొంతవరకు కూడా చర్చనీయాంశంగా దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారం మాత్రం కొంతవరకు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా అదే వ్యవహారంలో అదే అంశంలో దూకుడుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టీడీపీని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించినటువంటి బలాబలాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎంతవరకు టీడీపీ అక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది, అలా కాకుండా వైసీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, గతంలో ఉన్న ఓట్ బ్యాంకు ఇప్పుడు పెరిగిన ఓట్ బ్యాంక్ ఎలాగా ఉంటుంది, కులాల సామాజిక వర్గాల సమీకరణలో ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రకమైనటువంటి ఈక్వేషన్స్ తో పాటుగా సర్వేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఎలా పనిచేస్తాయి అన్నది కూడా ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పైన మరికొన్ని సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు కూడా జరగాల్సినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎస్, అంటే అసంతృప్తుల్ని ఏ విధంగా బుజ్జగించి ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారు? అంటే పార్టీ కోసం, అధినాయకత్వం కోసం కూడా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడా ఉన్న నేతలైతే మనకి కనిపిస్తున్నారు. అంటే ఖచ్చితంగా అయితే సీటు మాకే వస్తుందని కూడా ఇదే నేపథ్యంలో జగన్ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నారు, గడప గడపకు కార్యక్రమాల్లో కూడా మీరు ఖచ్చితంగా అయితే ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలి అనేది కూడా, సంక్షేమ పథకాలను అయితే అందరికీ చెప్పాలి, మనం ఏం చేస్తాము, ఈ 4 ఏళ్ల అభివృద్ధి అనేది కూడా తీసుకెళ్లాలి అని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మార్పు అంతా జరుగుతుంది అని అనుకోవచ్చు అంటారా? ఈ మార్పు అంతా కూడా ఎంతవరకు కలిసి వస్తుందని అనుకోవచ్చు అంటారు? మార్పుకు సంబంధించిన సంకేతాలు అయితే దాదాపుగా 18 నెలల నుంచి కూడా సీఎం జగన్ గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యేలతో నిర్వహించినటువంటి సమీక్షలో కూడా ఆయన పదే ఈ విషయాన్ని
ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శాసనసభ్యులకి ముందుగానే ఇంటి ఇస్తూనే వచ్చారు. ఏదైతే సర్వే ఉంటుందో వీళ్ళు గడప గడపకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు వచ్చినటువంటి రియాక్షన్స్ అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏంటనేది ఐపాక్ టీమ్ తో పాటు ప్రైవేట్ సర్వేలకు సంబంధించినటువంటి సంస్థలు కూడా ఆ నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లో ఆయా ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహార శైలి కావచ్చు ఎలా ఉందన్న దాని మీద సర్వే చేశాయి. ఇవన్నీ కూడా ముందు నుంచి జగన్ ప్రతి ఒక్కరికి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి శాసనసభ్యులు చెప్పినటువంటి సిచ్యువేషన్. సో అప్పటి నుంచే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలన్నటువంటి ఒక సంకేతం అయితే జగన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా జగన్ వారి ముందు ఉంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకొని గెలవడం అయితే ఒక ఎత్తు, ఓడిపోవడం అయితే ఇలా ఉంటుంది. ఒకసారి గెలవకుండా పోటీ చేయకుండా ఉండాలంటే కనుక పార్టీ అధికారంలోకి వస్తే ఈ రకమైనటువంటి ప్రయారిటీ మీకు ఉంటుంది. మీ కులాలకు సంబంధించిన సామాజిక వర్గ సమీకరణ ఇలా ఉంది కాబట్టి ఈ వర్గానికి ఇంత ప్రాధాన్యత ఇస్తాము. సో ఇప్పుడు సపోర్ట్ చేస్తే, ప్రభుత్వానికి సపోర్ట్ చేసినా లేకపోతే పార్టీకి సపోర్ట్ చేసినా భవిష్యత్తులో కూడా మీకు మంచి అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే ఈ రకమైనటువంటి సంప్రదింపులు మంచిగా మాట్లాడటం, జగనే స్వయంగా మాట్లాడటం ద్వారా కొంతమంది కూడా కన్విన్స్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నటువంటి సేపు నేపథ్యంలో వాటిని కూడా పరిగణలో తీసుకుని పూర్తిగా ఖర్చుతో నడిచేటువంటి వ్యవహారం కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశం సామాజిక వర్గాల సమీకరణాలు, సర్వేలు, అదేవిధంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటినీ కూడా కొలమానంగా తీసుకొని అసంతృప్తుల్ని బుద్ధగించడం, కొత్త వారికి ప్రోత్సాహం ఇవ్వడం, కొత్త వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, దానికి పార్టీ ఎంతవరకు సపోర్ట్ చేయాలన్నటువంటి అంశాలు పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వైపు నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి జారిపోకూడదు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వరకు ఓట్ బ్యాంక్ అనేది మాత్రం పక్కకు వెళ్ళకూడదన్నటువంటి ఒక ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నట్టుగా మనకి హరీష్, అంటే ఇంతటితో ఈ సిట్టింగ్లకి తెర పడుతుంది అని అనుకోవచ్చు అంటారా? ఇంకా సర్వేల ప్రకారం ఇంకా సిట్టింగ్లు మార్చే అవకాశాలు, బదిలీలు, స్థానచలనాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? ఇంకా మనం అంటే ఇప్పటికే 69 మందిని సంబంధించినటువంటి లిస్టు మనకు 4 దఫాలు విడుదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న కూడా రాత్రికి రాత్రి 9 మందికి సంబంధించినటువంటి జాబితాను విడుదల చేశారు. అప్రాక్సిమేట్ గా 80 నుంచి 90 వరకు కూడా కొంతవరకు మార్పులు జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పి పార్టీ వర్గాల్లో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా కేవలం గతంలో జరిగినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్ని కూడా పరిగణలో తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు 2 దఫాలుగా అక్కడ ప్రభుత్వం పనిచేసింది. ఆ ప్రభావం, ప్రభుత్వం పనిచేసినటువంటి ప్రభావం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి పాలన సాగిస్తుంది. 5 ఏళ్ల పాలనలో 2.5 సంవత్సరాల కరోనాకి కాలం గడిచిపోయింది. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం పైన వచ్చినటువంటి వ్యతిరేకతకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలి, ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా ఓట్ బ్యాంకులుగా ఆయా ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా విశ్వసనీయతో, విధేయతతో కనుక వేస్తే కనుక 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధికారంలో రాగలగన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాలపైన జగన్ ఇప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇన్ఛార్జీలకి, అదేవిధంగా కీలకమైనటువంటి నాయకులతో కూడా ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలా ముందుకు పోవాలి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు, వారి యొక్క ఓట్ బ్యాంకు, అక్కడ ఉన్నటువంటి ఫలితాలు ఎలా రాబోతున్నాయి, సర్వేలు ఏం చూపుతున్నాయి, క్యాండిడేట్ కి సంబంధించి, అభ్యర్థికి సంబంధించి, కొత్త అభ్యర్థి అయితే కనుక వచ్చేటువంటి రిపోర్టు ఈ విధంగా ఉంది, ఎంత ఫలితాలు వస్తాయి, ఇంత శాతం వరకు మన ఓట్ బ్యాంక్ పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి పూర్తి అంశాలను కూడా బేరుజు వేసుకుంటూ పార్టీని, అదేవిధంగా అభ్యర్థుల్ని మంచి చేసుకుంటూ ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నంలో జగన్ ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. జానకి.